నీ జీవితంలో ఇప్పటివరకు ఎదురైనవన్నీ కూడా ఆయనకు తెలియకుండా జరగలేదు, మొత్తం తెలుసు, అన్నీ చూస్తున్నాడు. తప్పకుండా ఇవన్నీ కూడా నీకు ఫేవర్గా మారేటట్టు ఆయన చేయబోతున్నాడు. అందుకే రప్పిస్తాడు. కాబట్టి మీరు ఫేస్ చేస్తున్న పరిస్థితుల్లో కలత చెందకుండా, కృంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగండి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన పొరపాటును కూడా నిన్ను వదిలిపెట్టాడు. ఆయనకి తెలియకుండా నీ లైఫ్లో ఏది జరగదు. జరిగినవన్నీ నువ్వు తట్టుకోగలవు అని ఎరిగి నీకు అనుమతించాడు. తట్టుకుంటావు, గెలుస్తావు, పరిమళిస్తావు. ఇదే జరుగుతుంది. అన్నీ నీకే ఫేవర్గా మారతాయి, అన్నీ నీకే అనుకూలంగా మారతాయి, అన్నీ నీకే టర్నింగ్ పాయింట్స్ అవుతాయి. అన్నీ అన్నీ అన్ని నీ తలను ఎత్తడానికి నా దేవుడు వాడుకున్న సాధనాలు అవుతాయి. సమస్తము ఆయనకు సేవ చేసినట్టు నీకు సేవ చేస్తాయి. అది జరిగిద్ది. దేవుడు మనల్ని ఏదైనా ఒక విషయంలో ఆశీర్వదించబోయేటప్పుడు మన యుద్ధ నుండి దేవుడు ఏదో ఒకటి పొందగోరతాడు. మీకు అందరికీ అర్థమైందా? దేవుడు పొందగోరటం ఏంది అనుకోవద్దు, నేను చెప్పేది నిజమే. అది దేవుని పద్ధతి. దైవజనుల పద్ధతి కూడా అదే. దేవుని బట్టి దైవజనులు. సారేపతిలోనున్న విధవరాలు ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. కరువు కాలం అంతా తీరేంత వరకు ఆ ఇంట సమృద్ధి ఉండాలని దేవుడు డిసైడ్ చేశాడు. తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె తప్ప ఆ ఇంట్లో ఏమీ లేవు. విధవరాలు, భర్త లేడు, ఒక బిడ్డున్నాడు. ఆ పట్టెడు పిండితో రొట్టె చేసుకొని ఆ బుడ్డిలో ఉన్న కొంచెం నూనె రొట్టె మీద వేసుకొని కాల్చుకొని అది తిందాం, ఇక రేపటికి దేవుడే చూసుకుంటాడు. మరి ఈ పూటకు ఉంది, రేపటికి లేదని ఈ పూట ఉన్నదాన్ని తినకుండా ఉంటే చచ్చిపోతాం కదా. రేపు పోయేది ఇయ్యాలే పోయే పరిస్థితి ఉంటుంది కదా. ఎందుకు వచ్చిన గొడవ? ఇప్పుడు ఉందిగా, ఉన్నది తినేద్దాం అనుకుని ఏదో కట్టెలు ఎరుకుందామని వచ్చిందాం. ఆమెను దర్శిస్తాడు ఏలియా. ఆమె తొట్టిలోని పట్టెడి పిండి ఉంటే అందులో నాకు చిన్న అప్పం చేసుకొని రా అంటాడు. అప్పం అంటే తెలుసు కదా మీకు, స్తోత్రం. గోధుమ రొట్టెలో బెల్లం వేయకపోతేనేమో రొట్టె, బెల్లం వేస్తేనేమో అప్పం. స్తోత్రం నాకు తెలిసి. హల్లెలూయా. అర్థమైందా? అప్పం స్వీట్ ఉంటుంది, రొట్టె ఏమో సప్పగా ఉంటుంది. రొట్టెలోకి ఏమో కూర వినియోగించాలి, అప్పంకి కూర అవసరంలా, తీపిగా ఉంటుందిగా, అలా తినేయచ్చు. మీకు తెలియకపోతే చెప్పండి, మనం కలిసి చేద్దాం రొట్టె ఏదన్నా ఒకటి, అప్పం. దేవునికి స్తోత్రం. మీకు తెలీదా? ఉన్నదే పట్టెడు పిండి. పట్టెడు అంటే ఇది, పట్టెడు అన్నం అంటాం కదా, అంటే అట్లా గుప్పెడ తీసుకుంటే ఎంత వచ్చిందో అంత. ఇంత పిండి ఏమాత్రం అండి? ఆమెకి ఆమె కొడుకు సరిపోయిద్దా? ఆమెకు ఉన్నదే కొంచెం అయితే ఈయనొచ్చి అంటాడు, అందులోనే నాకు కొంచెం ఒక చిన్న అప్పం చేసుకుని రా అంటాడు. నాకు అర్థం కాదు. ఉన్నదే పట్టెడు పిండి అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం చేసుకుని రా అంటే ఆ చిన్న అప్పం తిని ఈయన ఏం కడుపు నింపుకుందామని ఒక్కసారి ఆలోచించండి. ఆ పట్టెడు పిండి ఈయనకు సరిపోయిద్దా? అప్పుడు తిండి మామూలుగా తినలా. సారా ఎన్ని రొట్టెలు చేసింది? 3 మానికల మెత్తని పిండితో చేసింది. వచ్చింది 3. 3 మానికల మెత్తన, మానికంటే 2 కిలోలు, అప్పుడు 6 కిలోల రొట్టెలో ఎన్నో అవుతాయి ఊహించండి. అన్ని రొట్టెలు పెడితే ఇంత వస్తుంది. అంటే ఏ రేంజ్లో తిన్నారో, మనుషులు ఎలా ఉన్నారో ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు ఏలియా నీకున్న పట్టెడు పిండిలో నాకు ఒక చిన్న అప్పం చేసురా అంటే ఆ అప్పం తిని కడుపు నింపుకుందామనా? కాదు 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 కాదు. దేవుడు ఆమె ఇంటిని ఆశీర్వదించాలనుకున్నాడు, ఆమెకు సమృద్ధి ఇవ్వాలనుకున్నాడు. ఇశ్రాయేలు మొత్తంలో కూడా కరువు ఉంది, కానీ ఆమెకు కరువు లేకుండా చేయాలనుకున్నప్పుడు తన దాసుని ఆమె ఇంటికి పంపించి ఆమె దగ్గర నుంచి కొంత ఆయన పొందేటట్టు చేశాడు. అర్థమైందా? ఆమె చేసింది ఆ పని. ఇక అంతే. పట్టెడు పిండి అందిగా, తొట్టిలో పిండి తరిగిపోలేదు, బుడ్డిలో నూనె తరిగిపోలేదు. తీసి రొట్టెలు చేస్తుంటే వస్తూ ఉంది.
చేస్తూ ఉంటే వస్తూ ఉంది. తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదం ఆమె జీవితంలో స్టార్ట్ అయింది. ఇది ఆమె జీవితంలోకి దేవుడు అనుమతించడానికి ముందు ఆమె యొద్ద నుండి ఆమెకే లేని స్థితిలో ఆమె దగ్గర మళ్ళీ పొందగోరాడు, తన దాసునికి ఇప్పించగోరాడు. అంటే దేన్ని బట్టి ఆమెను దీవించాలి అంటే ఆమెకున్నదే కొంచెం అయితే అందులో నా దాసునికి పెట్టింది కాబట్టి నేను దీవిస్తున్నాను లాజిక్ చూపించి బ్లెస్ చేశాడు. కొన్నిసార్లు మనకి ఎలాంటి పరీక్షలు ఎదురవుతాయి, మనకే ఇబ్బంది కలుగుతుంటే ఈ టైంలో మనం మళ్ళీ దేవుని కొరకు లేదా దైవజనుల కొరకు ఏదో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పరీక్షలాగా ఉంటుంది. అయినా సరే వెనకడుగు వేయకుండా దేవుని కొరకు మనం అడుగు ముందుకు వేసినప్పుడు, దేవునికి కేటాయించిన దాని విషయంలో రాజీ పడకుండా మనం దాతృత్వంతో ముందుకు వచ్చినప్పుడు తప్పకుండా దానికి ప్రతిగా దేవుడు ఆశీర్వాదాన్ని, తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తాడు. దేవుని పద్ధతి. ఈ ఒక్క చోటే కాదు, ఇంకా మీరు మరికొన్ని చోట్ల కూడా మీరు దీన్ని గుర్తించవచ్చు. ఏలియా విషయంలోనే కాదు, ఇంకా మరికొంతమంది జీవితాల్లో కూడా మనం చూడవచ్చు ఇది. ఇస్సాకు తన పెద్ద కుమారుడైన ఏశావుతో అంటాడు, నా కుమారుడా ఏశావు, నేను వృద్ధుడైపోయాను, నేడో రేపో దేవుడు నన్ను పిలుస్తాడు, నేను వెళ్ళక మునుపు నిన్ను ఆశీర్వదించాలి నాయనా, నిన్ను దీవించాలి, కాబట్టి నువ్వు అడవికి వెళ్ళి వేటాడి మాంసం తీసుకొని రా, అది నాకు పెట్టు, అది తిని నేను నిన్ను తృప్తిగా దీవిస్తాను నాయనా అని చెప్తాడు. ఇదే ఆదికాండంలో మీరు అది చదువుకోవచ్చు, మీకు తెలియంది కాదు. అంటే దేవుడు అయినా దైవజనులైనా ఒక దీవెనని ఇవ్వబోయేటప్పుడు ఎవరికైతే అది ఇవ్వాలనుకున్నారో వారి యొద్ద నుండి ఏదో ఒకటి పొంది ఆ తృప్తితో వారు దీవించినప్పుడు ఆ దీవెన ఆ వ్యక్తికి స్థిరపడిద్ది. స్తోత్రం. ఇసాకు చెప్పాడని, ఇసాకు పెద్ద కొడుకు ఏశావు పోతాడు అడవికి పోయి వచ్చేసరికి చిన్న కొడుకు యాకోబు వాళ్ళ అమ్మ మాట విని శుభ్రంగా తీసుకొచ్చి ఫుడ్ పెట్టి ఆ ఆశీర్వాదాన్ని, ఆ దీవెనను కొట్టేస్తాడు. అది మీకు తెలిసిన స్టోరీయే. ఎందుకంటే ఆయనకు మంద దృష్టి వచ్చింది, ఇసాకు కళ్ళు కనపడట్లా. కాబట్టి చిన్నోడు వచ్చాడు పెద్దోడి గెటప్లో, తండ్రికి ఆహారం పెట్టాడు, ఆహారం తృప్తిగా తిన్నాడు, శుభ్రంగా దీవించాడు. ఇక్కడ కూడా మనం గుర్తించాల్సింది ఏంటంటే, దేవుడు ఇస్సాకు ద్వారా కూడా మనకు చూపిస్తున్న విషయం ఏంటంటే, సొంత వాళ్ళైనా సరే, ఇప్పుడు సారెపత విధవరాలు అంటే ఏలియాకి ఆమెకు సంబంధం లేదు, ఆమె బయట వ్యక్తి, అయినా ఆమెను దీవించాలన్నప్పుడు కూడా ఏలియాకి అంత ఒక చిన్న అప్పం ఆమె ద్వారా పెట్టి దాన్ని చూపించి ఆమెను ఆశీర్వదించాడు. అలాగే ఇస్సాకు విషయంలో ఇస్సాకు సొంత కొడుకు ఏశావు, కానీ ఇస్సాకు కూడా అదే అన్నాడు, ఏమని, నువ్వు ఆహారం తీసుకునిరా, అది తిని నేను నిన్ను దీవించాలి. నేను తినకుండా దీవించలేవో, నీ కొడుకేగా, ఏం ఒక పూట వేటాడి మాంసం తీసుకొస్తే అది తిని ఏదో నువ్వు అది ఇదైపోదామనే? కాదు కాదు కాదు. ఒక ఆలోచన చెప్పండి మీరు, ఇస్సాకు గతి లేనోడా? ఇస్సాకు గతి లేనోడా? ఇస్సాకు పంట వేసి నూరంతల ప్రతిఫలం పొందినోడు. ఇస్సాకు సమృద్ధి గలవాడు. ఇస్సాకు సమృద్ధి గలవాడు తల్లి. ఇస్సాకుకి ఆహారానికి కొదువేముంది, ఆయన దగ్గరే మంద ఉంది. ఆ మందలోదే తీసుకొచ్చి యాకోబు వాళ్ళమ్మ ఇద్దరు కలిసి వండి పెట్టింది, ఆయన మందలోదే. స్తోత్రం. మరి మందల పశువులు ఉండగా నువ్వు వేటాడి తీసుకొచ్చి నాకు పెట్టంటాడేంది అంటే, తన కొడుకు సొంతంగా కష్టపడి వాని సొంతంగా సంపాదించి అది తీసుకొచ్చి నాన్నకు పెడితే నాన్న అది తిని ఆ వృద్ధాప్యంలో, అబ్బా నా కొడుకు ఆహారం పెట్టాడు, తృప్తిగా తిన్నాను, నా దేవా ఇదిగో నా కడుపు నింపిన నా బిడ్డను ఆశీర్వదించాయి అని తృప్తిగా 4 మాటలు పలికినప్పుడు ఆయన ఆమేన్ అంటాడు. ఆయన ఆ దీవెనలు బిడ్డ మీదికి రావాలంటే వాని కష్టార్జితం తండ్రి తినాలి. కొడుకులారా తెలుసుకోండి, తల్లిదండ్రుల కడుపు కొట్టవాకండి, వాళ్ళ కడుపు కట్టుకొని మీకు పెట్టినారు. మళ్ళీ ఒకసారి చెబుతున్నా, వాళ్ళ కడుపు కట్టుకొని నీ కడుపు నింపారు. వాళ్ళకు వృద్ధాప్య స్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా నాయన నీ కష్టార్జితం
ఒకప్పుడు వాళ్ళ కష్టార్జితం తిని నువ్వు పెరిగావు. నీ కష్టార్జితం నిశ్చయంగా నీ తల్లిదండ్రులు కొంతైనా పొందాలి. అలా పొందితే నువ్వు నూరంతలుగా దీవించబడతావు. వాళ్ళకి నువ్వు ఇచ్చేటప్పుడు, వాళ్ళకి నువ్వు పెట్టేటప్పుడు వాళ్ళు మంచోళ్ళ, చెడ్డోళ్ళ, నీతిమంతుల, అనీతిమంతుల, మేలు చేశారా, కీడు చేశారా, గొణిగారా, శనిగారా, తిట్టారా, సాధించారా, ఏం పట్టించుకోవద్దు. ఒకటి జన్మనిచ్చారు, 2 పెంచి పెద్ద చేశారు, 3వది వాళ్ళ పొట్టగట్టుకొని పొట్ట నింపారు, 4వది అన్నిటికంటే శ్రేష్టమైంది నీ బాధ్యత, 5వది దేవుడు సంతోషించే విషయం, 6వది దేవుని ఆజ్ఞ, 7వది వాళ్ళు నీవు పెట్టిన ఆహారము ద్వారా తృప్తి చెంది మనసులో నా బిడ్డ చల్లగా ఉండాలని కోరుకుంటే నీవు నీ బిడ్డలో కూడా ఎప్పుడు తరిగిపోని దీవెన సమృద్ధి నీ ఇంట్లో ఉంటుంది. వాళ్ళకి పెట్టే దగ్గర నువ్వు దరిద్ర బుద్ధి చూపించావంటే దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా తయారవుతావు. ఒకవేళ నువ్వు పీనాస్థానంతో కుప్పేసినా నేను గ్యారంటీ ఇస్తా, నువ్వు సచ్చిందాకా తినలేవు. దాన్ని ఎవడో తినిపోతాడు పక్క. అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇంత క్లియర్గా చెప్తే అర్థం కాకపోతే ఇంక క్లియర్గా ఉంది. అర్థమైంది కదా? కాబట్టి తెలుసుకోండి. తృప్తిగా తిని, తనకేం గతి లేక కాదు, మందలు ఉన్నాయి, చక్కని వంట చేసిద్ది రెబ్కమ్మ. ఆయనకి గతి, కొడుకు కష్టం తిని ఒక్క పూటైనా తిని వాడిని దీవించాలి. అంటే ప్రతిఫలం పొంది దీవించినప్పుడు దాని రిజల్ట్ వేరు. అందుకని ఆ పని చెప్పాడు అన్నమాట. ఏలియా చిన్న అప్పని చేసిరమ్మా అంటాడు. అలాగే ఇస్సాకు ఆహారం తీసుకొని రారా, దీవించాలా. దీన్ని బట్టి మీకేమర్థమైంది? దైవ జనుల దగ్గర మీకేం కనపడుతుందంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు దైవ జనుల్ని మన ముందుకు తీసుకొస్తాడు, మనకున్న దానిలో చెయ్యమని మనల్ని ప్రేరేపిస్తాడు. అలా చేయడానికి మన వెనకడుగు వేయకూడదు, పిసినితనం చూపకూడదు. దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని సాక్షులుగా, దేవుని పాత్రలుగా ఉన్నవారికి చేసే విషయంలో వెనకడుగు వేయకూడదు. అక్కడ మనం ఎంత ధారాళంగా దాతృత్వంగా ఉంటామో అంత దీవెన అనేది ఖచ్చితంగా మనకు సొంతం అయితే. అనుమానంగా కొట్టాల్సిన అవసరం లేదే. అంటే అన్న ఇది ఆర్థిక సంబంధమైన విషయం కాదు, అందుకని అనుమానం కొడుతున్నాను అంటారా? అంటే ఏదో మీరు నాకు చేయమని నేను అడగట్లేదమ్మా, మీకు వందనాలు, నాకు కాదమ్మా. మీరు దీవించబడినట్లు దేవుని కార్యముల కొరకు ఎప్పుడు ఆశ కలిగి ఉండండి. దేవుని కొరకు చేయటానికి సందర్భంలో వచ్చింది కాబట్టి చెప్పా. నా అంశం అది కాదు, సందర్భంలో వచ్చింది కాబట్టి చెప్పా. ఇక్కడ అబ్రహాం దగ్గర కూడా అంతకుముందు ఎన్నోసార్లు దేవుడు అబ్రహామును దర్శించాడు. మెసొపొతామియాలో ఉన్నప్పుడు దర్శించాడు, తర్వాత హారాన్లో ఉన్నప్పుడు మళ్ళీ దర్శించాడు, ఆ తర్వాత సొదొమ గొమొర్రా రాజులు, శత్రురాజుల చేత తన్నులు తిని బందీలుగా పట్టబడినప్పుడు లోతు కోసం ఆ రాజులతో ఫైట్ చేసి లోతుతో పాటు ఈ సొదొమ సంబంధులను కూడా కాపాడి వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళని రప్పించి వాళ్ళు పోగొట్టుకున్న ఆస్తి వాళ్ళకి ఇచ్చే దగ్గర కూడా సొదొమ రాజు అంటాడు, మా ఫ్యామిలీస్ని మాకు ఇచ్చి సంపద నువ్వు తీసుకో, ఎందుకంటే మాకు సౌండ్ బాగుంది, ఫుల్ సౌండ్, మేము ఆ సొమ్ము నువ్వే తీసేసుకో అంటే సొదొమ రాజు అబ్రహాం అంటాడు, అబ్రహాముని నేనే ధనవంతునిగా చేసి తిని అని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనా చెప్పుల వారైనా నేను ముట్టను, నాకు అవసరంలే. నువ్వు నన్ను ధనవంతుని చేసేది గతి లేక వాడి చేత తన్నులు తిని నువ్వు బందీగా పట్టుబడిపోతుంటే వాళ్ళంతన్నీ నిన్ను తీసుకొచ్చి ఇక్కడ నీకు స్వేచ్ఛనిచ్చి నీకు ఫుడ్ పెట్టింది నేనురా పిచ్చోడా, నువ్వు నాకు ఇచ్చేది నీ బొందా, అవసరం లేదని ఒక్క నూలు పోగు నాకొద్దు, చెప్పుల వారు కూడా నాకొద్దని ముఖం మీదే చెప్పేస్తాడు రాజుకి. అది జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును దర్శిస్తాడు. మళ్ళా అబ్రహామా, నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమగు, ఎందుకంటే డబ్బు విషయంలో నువ్వు రాజీ పడలా, కక్కుర్తి పడలా, రోషంగా ఉన్నావు, నచ్చావు నాకు అన్నాడు. అవునా?
అది 15లో కనపడిద్ది, 17లో మళ్ళీ దర్శిస్తాడు. అంటే అనేక పర్యాయాలు దేవుడు దర్శించాడు. కానీ ఎన్నిసార్లు వచ్చినా ఆహారం తీసుకోవాలి అబ్రహాం దగ్గర. కానీ ఈ మారు ఆదికాండం 18లో మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం డైరెక్ట్గా మనుషుల్లాగా వచ్చారు. ఇక్కడ అబ్రహాం దగ్గర ఆతిథ్యం తీసుకున్నాడు, తిన్నాడు. తిని వెళ్ళేటప్పుడు అన్నాడు, మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున నిశ్చయముగా నేను మరలా దర్శిస్తాను నిన్ను, అప్పుడు నీ భార్య అయిన శారా చేతిలో కుమారుడు ఉంటాడు అన్నాడు. ఇన్నాళ్ళేమో కనబడి మాటలు చెప్పాడు, ఈసారి ఏకంగా ఫుడ్ తిని బ్లెస్ చేశాడు అన్నమాట. ఇదిగో తింటున్నానంటే అర్థం ఏంటో తెలుసా? ఖచ్చితంగా కార్యం చేయబోతున్నా, అందుకే వచ్చాను, నీ దగ్గర పొందాలని వచ్చాను, తింటున్నా. బాగుంది. ఇక్కడ తిన్నాడు, ఇక్కడ అబ్రహాం భార్యను ఆశీర్వదించాడు. లోతు దగ్గర తిన్నాడు, లోతు ఫ్యామిలీని రక్షించాడు. ఎక్కడ ప్రతిఫలం పొందినా అక్కడ ఆయన ఆశీర్వాదం అనేది ఇవ్వకుండా లేడు. ఇంతవరకు నీకు అర్థమైంది అనుకుంటాను. ఓకేనా? నువ్వు చదివించిన వచనం ఏంది, నువ్వు చెప్పే మ్యాటర్ ఏంది అనే డౌట్ మీకు ఇప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది. అది రానియొద్దు. ఇప్పుడు ఆ వచనం దగ్గరకు వస్తున్నా. తిన్నాడు, ఈ మాట అన్నాడు, ఇక బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు దేవుడు తనలో తాను అనుకున్నాడు. అబ్రహాం ఏమో సాగనంపబోయాడు. ఇంకా బయలుదేరుతా నాయన అంటే, అలాగే ప్రభువా, చాలా సంతోషంగా ఉంది నాకు, రైట్, మంచిది, నేను అన్నట్టు జరుగుతుంది, మీదటికి వస్తాను, ఖచ్చితంగా కొడుకుంటాడు నీకు. ఇన్నాళ్ళు నువ్వు నిరీక్షించావు, ఆ వాగ్దానం నెరవేర్పు కోసం నీ విశ్వాసం నేను చూశాను, నీ నమ్మకత్వం నేను చూశాను, నీ స్థిరత్వం నేను చూశాను. తప్పకుండా నేను నెక్స్ట్ ఇయర్ కల్లా నీకు బిడ్డని ఇస్తాను, ఇక డౌట్ లేదు చెప్పి బయలుదేరి వెళ్తా ఉంటే, అలాగే ప్రభువా అని సాగనంపడానికి వచ్చాడు. అకాయ్ ఎక్కడొచ్చాగా సాగనంపడానికి బయలుదేరి. అప్పుడు దేవుడు తనలో తాను అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడంటే, నేను చేయబోవున్నది అబ్రహామునకు దాచెదనా, అబ్రహాము నిశ్చయముగా బలము గల జనమగును, అతని ద్వారా వచ్చేటువంటి బిడ్డల ద్వారా భూలోకములోని వంశములన్నీ కూడా ఆశీర్వదించబడేంత గొప్ప జనం అతనికి ఇవ్వబోతున్నాను. అంతేకాదు, అబ్రహాము నీతి న్యాయములను అనుసరించి నాయందు భయభక్తులు కలిగి తన పిల్లలు కూడా బ్రతుకున్నట్లు వాళ్ళకి ఆజ్ఞాపించటము నేను ఎరుగుదును అన్నాడు. మీరు ఒక్క మొక్క చెప్పండి, అసలు అబ్రహాముకి వాగ్దాన సంతానం అసలు ఇంకా కలిగిందా? కలగల. అసలు సంతానమే కలగలేదు. వాగ్దాన సంతానం, శారా నుండి సంతానం కలగలేదు. హాగర్ నుండి సంతానం కలిగింది, కానీ ఆ సంతానం వాగ్దాన సంతానం అనబడదు. అది నీ తొందర వల్ల కానీ సంతానమని ఆ సంతానాన్ని అరణ్యానికి పంపించేశాడు. ఇప్పుడు అబ్రహాం ఒంటరిగాడే ఉన్నాడు, పిల్లలు లేని స్థితిలోనే ఉన్నాడు. అసలు సంతానమే లేని స్థితిలో అబ్రహాం ఉంటే ఆయన అంటాడు, నీతి న్యాయములను అనుసరించి బ్రతుకున్నట్లు, యెహోవాకు భయపడి క్రమముగా జీవించున్నట్లు తన పిల్లలకు, వారి పిల్లలకు కూడా అబ్రహాము నేర్పటము, ఆజ్ఞాపించటము నేను ఎరుగుదును అన్నాడు. ఇక్కడ చూడండి ఒక్కసారి ఆ వచనం మళ్ళీ చూడండి. ఆదికాండం 18వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఆయన, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగున్నాను అన్నాడు. ఇదండి పాయింట్. అసలు పిల్లలే పుట్టకముందు, ఆ పిల్లలు పెరిగి పెద్దగాకముందు అసలు అబ్రహాము ఆ పిల్లలకి ఏం ఆజ్ఞాపిస్తాడో, వాళ్ళని ఏ విధంగా పెంచుతాడో అంతా నాకు ముందే తెలుసు అని మాట్లాడుతున్నాను. నేను ముందే ఎరిగి ఉన్నాను అన్నాడు. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం.
మనుషులంగా మనకు అది తెలియదు. కానీ అబ్రహాం ఏమవుతాడో, అబ్రహాము నుండి ఎలాంటి కార్యాలు జరగబోతున్నాయో, అబ్రహాము ద్వారా భూ ప్రజలందరూ ఎలా ఆశీర్వదించబడతారో, అబ్రహాము తన సంతానాన్ని ఏ విధమైన క్రమంలో పెంచుతాడో, తన పిల్లలకి దేవుని యందు భయభక్తులు ఎలా నేర్పుతాడో, నీతి న్యాయములు అనుసరించి బ్రతకటం ఎలా నేర్పుతాడో, ఇవన్నీ అబ్రహాముకి ఇంకా సంతానము కలగక ముందే అబ్రహాం తన పిల్లలకు బోధించటం ఆయన చూశాడు. దీన్ని బట్టి మనకు ఒకటి అర్థం కావాలి. దేవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగినవాడు. మనలో చాలామందిని రక్షణలోనికి రాకముందే మనం అన్యులంగా నిజదేవుని ఎరగని స్థితిలో అజ్ఞానాంధకారములో భక్తిలో మునిగిపోయి ఉన్నప్పుడే, ఆ స్థితిలో ఉండగానే మనం దేవుణ్ణి ఎరగక ఉన్నప్పుడే లేదా ఎరిగి ద్వేషిస్తున్నప్పుడే నెక్స్ట్ మనం ఏం కాబోతున్నాం ఆయన ముందే ఎరుగున్నాడు. అందుకే నాశనం చేయలే. మనల్ని అన్యులుగా ఉన్నప్పటి నుంచి కూడా కాచుకుంటానే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. పక్కన వాళ్ళ ముఖాలు చూడండి ఒకసారి, చేతులు కలపండి. నా కళ్ళు బాగా పనిచేస్తున్నాయి, కళ్ళు చూడ పెట్టుకున్నాయి ఎందుకన్నా మంచిదని. చేతులు కలపండి ఒకసారి. బతుకున్నావా? బాగా సజీవమేనా? రైట్. సౌలు విషయంలో ఇబ్బంది పడ్డ దేవుడు సమూయేలుకి ఏం చెప్పాడో తెలుసా? ఇంకా 8 ఏళ్ల తర్వాత పుట్టబోయే దావీదు గురించి, 8 ఏళ్ల తర్వాత పుట్టబోతున్నాడు. పుట్టి మళ్ళా ఆయన సౌలు దగ్గరికి లైన్లోకి వచ్చేటప్పటికి మొత్తం 30 ఏళ్ళు. 30 ఒక 8, 38 ఏళ్ళు. 38 ఏళ్ల తర్వాత అతని లైన్లోకి వస్తాడు ఈ దావీదు అనే వ్యక్తి. ఇతని లైన్లోకి రాకముందే 38 ఏళ్లకు ముందే నేను నా చిత్తానుసారమైనటువంటి మనస్సు కలిగిన వాను ఒకడిని కనుక్కున్నాను అన్నాడు. సౌలు పరిపాలన మొదలుపెట్టి 2 ఏళ్లలోపే తేడా పడ్డాడు. 2 ఏళ్లలోపే తేడా పడ్డాడు. ఆ సౌలు పరిపాలన 2వ సంవత్సరంలో ఉన్నప్పుడే సమూయేలు ఈ మాట అన్నాడు: దేవుడు నీ యొద్ద నుండి రాజ్యము తొలగించి నీ పొరుగువానికి ఇస్తానికి సిద్ధపడ్డాడు, తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొన్నాడు అని సౌలుతో చెప్తాడు. అప్పటికి సౌలు పరిపాలన మొదలుపెట్టి 2 years. అర్థమైందా? ఆ తర్వాత 8 ఏళ్లకు దావీదు పుడతాడు. పుట్టి 30 ఏళ్లకు లైన్లోకి వస్తాడు. మొత్తం 38 ఏళ్ల చరిత్ర, తర్వాత జరగబోయే చరిత్ర ముందే చెప్పేశాడు సమూయేలు. ఏమైనా అర్థమైందా మీకు? ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలో తెలుసా? సన్నివేశాలు జరిగి గతించిపోయిన తర్వాత మన జ్ఞాపకాల్లో ఉంటాయి, జరుగుతుంటే కొంచెం అర్థమవుతుంటుంది, కానీ జరగబోతున్న చరిత్ర మనకు తెలియదు. కానీ ఆయన మనందరినీ తల్లి గర్భములో పిండములుగా రూపింపబడక మునిపే మన చరిత్రలన్నీ ఎరిగి ఉన్నాడు. కొట్టో, గట్టి కొట్టో. ఎరిగియుంటివి యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగియుంటివి, యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగియుంటివి. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునుపే నిన్ను ఎరుగుదునని ఇర్మియాతో అన్నాడు. భక్తుడు పాటలో అంటాడు, భూమికి అసలు పునాదులే వేయబడక ముందు, భూమిని చెయ్యకముందే నువ్వు నన్ను ఎరుగున్నావయ్యా నువ్వు అంటాడు. అంటే దేవుని భవిష్యత్ జ్ఞానం ఎంత గొప్పదో మీరు చూడండి. అసలు మనం ఏ భూమి నుండి మంటి ముద్దలుగా తయారు చేయబడతామో ఆ భూమే రెడీ కాక మునుపే నేను భూమిని తయారు చేస్తాను, తర్వాత అందులోంచి మంటి నుంచి మనుషులను చేస్తాను, ఆ మనుషుల్లోంచి వీళ్ళు వస్తారు, వాళ్ళలో నువ్వు వస్తావని తెలుసు ఆయనకి. వాళ్ళలో నువ్వు వస్తావని తెలుసు ఆయనకి.
అమ్మ ఎంత జ్ఞానం ఆయన. ఓకే, అబ్రహాముకి ఇంకా తర్వాత ఏం జరగబోతుందో దేవుడు ముందే ఎదిగి భవిష్యత్తులో తన దాసుడు ఏమేమి కార్యాలు చేయబోతున్నాడు ఎరిగి అంటాడు, నేను చేయబోయేది నా దాసుడైన అబ్రహాముకు దాస్తానా? అబ్రహాం ఇంత గొప్పవాడు, ఇంత మంచి మనిషి కాబట్టి నేను దాచిపెట్టను, నేను అన్ని చెప్తా అబ్రహాం. కానీ సొదొమను ఏం చేయబోతున్నాడు చెప్పాడు, నేను వచ్చింది ఈ పనికని. అబ్రహాం ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే అక్కడ లోతున్నాడు, ఈయన సహోదరుడి కొడుకున్నాడు అక్కడ. సొదొమ నాశనం చేస్తే లోతు పోతాడు. ఆల్రెడీ ఒకసారి పోయే పరిస్థితి వస్తే ఈయన కాపాడుకొని తీసుకొచ్చి ఆడ పెట్టాడు. అప్పుడన్నా సొదొమ దరిద్రులకు సిగ్గురాల, శత్రురాజులు వచ్చి తన్ని మొత్తం లాక్కొని పోతే అప్పుడన్నా దేవునికి వెళ్ళి తిరుగుతుంది. దరిద్రులు వచ్చి మళ్ళా మూర్ఖ పనులు చేసి దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు. అక్కడ లోతున్నాడు. లోతు దెబ్బతినే ఛాన్స్ ఉంది. ఈయన అంటాడు, సొదొమ గొమొర్రాల పాపం విస్తారమైపోయింది, నా దగ్గరకు మొర వచ్చింది, ఆ మొర చొప్పున వాళ్ళు జరిగించలేదు చూసి ఫైనల్ చేసి, ఒకవేళ ఫైనల్ అయితే మొత్తాన్ని వినం చేసేద్దామని వచ్చాను, ఇట్లా చేయబోతున్నాను అబ్రహాం చెప్పాడు. సీక్రెట్ చెప్పాడు, ఏం చేయబోతున్నాడో చెప్పాడు, ఏ ప్రాంతాలని టార్గెట్ చేయబోతున్నాడో చెప్పాడు. దేవుని మనసు ఎలాంటిదంటే, ఆయనకు మనం అనుసంధానం అయ్యామనుకో, ఆయనకు దగ్గర అయ్యామనుకో, నాకే తొందర అనుకుంటే నాకన్నా తొందర ఆయనకి. స్తోత్రం. నేను కూడా దాచిపెట్టి నీకు చెప్పకూడదు అని చెబుతుంటా. ఆయన కూడా అంతే. ఆయన కొంచెం కనెక్ట్ అయ్యి కొంచెం దగ్గర అయ్యామంటే ఆయన చేయాలనుకుని అని చెబుతాడు. భూమి మీద ఎలాంటి విలయాలు రాబోతున్నాయో చెప్తాడు, ఏం జరగబోతుందో చెప్తాడు, నువ్వు ఎరిగిన వ్యక్తుల జీవితాలు ఏం జరగబోతుందో చెప్తాడు, నీ ఇంట్లో ఏం జరగబోతుందో చెప్తాడు. ఆయనకి నువ్వు ట్యూన్ అయితే చాలు, ఆయనకి నువ్వు కనెక్ట్ అయితే చాలు, అబ్రహాం లాగా నువ్వు ఆయనకి లింక్ అయితే చాలు, నీకు చెప్పకుండా దాచిపెట్టాడు. ఆయన మనసు అది. ఇక్కడే కాదు, ఆమోసు గ్రంథంలో కూడా 3:7 అదే ఉంది. ఆమోసు గ్రంథం 3:7 అదే మాట ఉంటుంది చూడండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. అదండి ఆయన మంచితనం. తాను సంకల్పించినవి చేసేటప్పుడు ముందు తన సేవకులైన ప్రవక్తలకు, తన భక్తులకు బయలుపరుస్తాడట. మీలో కొంతమందికి అనుభవం ఉంది, చాలా విషయాలు ముందు జరగబోయే అన్నీ కూడా ముందే చూసేశారు. మీరు ఏవైతే చూసారో ఖచ్చితంగా అవి జరిగినాయి. అది జరిగినప్పుడు మీకు ఆశ్చర్యం, ఇది నాకు ముందే తెలుసు అని. ఎలా తెలుసు నీకంటే ఆయనే బయలుపరిచాడు. ఎందుకంటే ఆయన చెప్పకుండా ఉండలేడు. స్తోత్రం. ఎందుకంటే నీ మనసు ఆయన మనసుతో ట్యూన్ అయింది. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు, ఆయన సహవాసంలో ఉన్నావు. అబ్రహాం లాగా నీ చూపు ఎప్పుడు కూడా ఆయన కోసం ఉంది. నీ హృదయం ఎప్పుడు కూడా ఆయన కోసం పరితపిస్తుంది. వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు, కలత నిండిన నా హృదయం మీకై చూచుచున్నది. యేసుని కోసం వెలిగే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ప్రైజ్ ది లార్డ్. నీ గుండె నిజంగా అబ్రహాం గుండెలాగా ఆయనకై ఆశపడితే, ఆయనకై ఎదురు చూస్తే, దావీదు కూడా అంటాడు, కొరహు కుమారులు అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశించున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశించుచున్నది. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకే నా ప్రాణము దప్పిగొనుచున్నది. నిజంగా నీ ప్రాణం కూడా అలా ఆయన కొరకు ఆశ కలిగి ఉంటే, ఆయన సాంగత్యానికి పరితపిస్తే, ఆయన సాహచర్యాన్ని కోరుకుంటే, ఆయనతో నడవాలని నీ హృదయంలో ఆరాటం ఉంటే, ఎవరికి కానంతగా నీకు దగ్గర అవుతాడు దేవుడు. ఎవరికి చెప్పని సంగతులు నీకు చెబుతాడు. అస్సలు దాచిపెట్టాడు. కొన్ని చెబితే నువ్వు టెన్షన్ పడతావు అనుకో, అప్పుడు చెప్పడం వద్దులేను, అవసరం ఇబ్బంది పడతావు, మరుగు చేస్తావు. నువ్వు తెలుసుకోదాకా అన్నీ చెప్తాడు.
ప్రపంచంలో ఏం జరగబోతుందో చెప్తాడు, ప్రకృతిలో ఏం జరగబోతుందో చెప్తాడు, దేశంలో ఏం జరగబోతుందో చెప్తాడు, నీ ప్రాంతంలో ఏం జరగబోతుందో చెప్తాడు, నీ లైఫ్లో ఏం జరగబోతుందో చెప్తాడు, యుక్తమైన అన్నీ నీకు చెప్తాడు. అబ్రహాముకి చెప్పాడు అట్లా. దేన్ని బట్టి చెప్పాడంటే అబ్రహామును ముందే ఎరిగి ఉన్నందున. ప్రియులారా, దేవుడు మనల్ని ముందే ఎరిగున్నాడు. ఇది మీరు ఎరుగున్నారా? ఒకవేళ ఎరిగి ఉండకపోతే ఈరోజు తెలుసుకోండి. మాకు తెలుసులే అంటే వదిలేయండి. ఎప్పుడు ఎరుగున్నాడు నిన్నంటే, అసలు నిన్ను నిర్మించిన ఈ భూమిని మంటి నేల మంటి రవ్వంతా కూడా నిర్మింపక మునుపే నా దేవుడు నిన్ను బాగా స్పష్టంగా ఎరుగున్నాడు. నీ హృదయం అంతటిని ఎరుగున్నాడు ఆయన. ఎరిగి భవిష్యత్తులో నువ్వు ఎలా మారుతావో, నువ్వు ఎలా ఆయనకి కనెక్ట్ అవుతావో ముందే ఎరిగి ఉన్నందున ఎన్నోసార్లు మరణకరమైన అపాయాలలో నుండి నిన్ను తప్పించాడు. ఎన్నోసార్లు కరువు బారిన పడకుండా నీ కడుపు నింపాడు. ఎన్నోసార్లు వస్త్రహీనత నీకు ఎదురు కాకుండా నీ దేహపు సిగ్గును కప్పాడు. అనుక్షణం అనుక్షణం నీడలాగా కఠినమైన పరిస్థితులు, చేదైన అనుభవాల్లో కూడా నువ్వు నడుస్తుంటే నీ వెన్నంటే ఉండి నీ వెన్ను తడుతూ దాటించుకొచ్చాడు వాటన్నిటి నుంచి. లేకపోతే నువ్వు అవుట్. ఇన్నాళ్ళ నీ ప్రయాణం సాగేది కాదు, ఇది గ్యారంటీ. కానీ నువ్వు ఎదుర్కొన్న ఆ చేదైన అనుభవాలన్నీ దాటుకొని వచ్చి ఈ మజిలీలో నిలబడ్డావంటే అది నువ్వు నడిచింది కాదు, నీ రెక్కబట్టుకొని ఆయన నడిపించింది. 100% నిజం అది. అప్పుడు నేను ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాను కదంటే, నువ్వు అప్పుడు వ్యతిరేకంగా ఉన్నావు, కానీ భవిష్యత్తులో నువ్వు చేంజ్ అవుతావు. ఎవరు కానంతగా డీప్గా ఆయన కనెక్ట్ అవుతావు, తెలుసు ఆయనకి. దూతలకు ఆశ్చర్యం, ప్రభువా వాళ్ళు నిన్ను అంగీకరించలేదు కదా, ఎందుకు నేను వాళ్ళు ఎంట పడుతున్నావు అంటే, ఇప్పుడు కాదు, భవిష్యత్తులో లైన్లోకి వస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది నీ కళ్ళ ముందు కొంతమంది కనపడతారు చూడు, అన్యులు. వాళ్ళ విషయంలో నీకు కొంచెం ఇబ్బంది ఉండవచ్చు, కానీ దేవుడికి ఇబ్బంది లేదు. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు కూడా నీలాగా, నీకంటే ఇంకా డెప్త్గా మారబోతున్నారు వాళ్ళు. నా జీవితంలో 22 సంవత్సరాల విశ్వాస యాత్రలో చాలా చూసా, చాలా చూసా. నా ఓన్ ఫ్యామిలీలో చూసా, నా చుట్టుపక్కల సమాజంలో వ్యక్తులను చూసా చాలా. ఈరోజు నువ్వు చూస్తున్న వ్యక్తులు కూడా వాళ్ళు కరడగట్టిన అన్యుల్లాగా నిజదేవుణ్ణి అసహించుకునే స్థితిలో ఒకవేళ వాళ్ళు నీ కనపడవచ్చు. గుర్తుపెట్టుకో, భవిష్యత్తులో నీ కంటే డెప్త్గా వాళ్ళు మార్పు చెందబోతున్నారు. దేవుడు చేయబోతున్నాడు ఆ కార్యం. నీకంటే ఎక్కువగా దేవునికి కనెక్ట్ అవ్వబోతున్నారు. ఏమో ఒక వీలైతే వాళ్ళు సేవ కూడా చేయొచ్చు. ఇన్నాళ్ళు నీ వల్ల కానీ సేవ వాళ్ళు చేయొచ్చు. ఎందుకంటే మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మనతో ఆయన వ్యవహరిస్తున్నాడు. కొన్నిసార్లేమో భవిష్యత్తును పక్కన పెట్టి ప్రస్తుతంలో వ్యవహరిస్తాడు. దేవుని కదలికలు అవి. కొన్నిసార్లేమో ప్రస్తుతాన్ని పక్కన పెట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తాడు. ఈ రెండు మనకు ఫేవరే. ఈ రెండిట్లో మనకు ఫేవర్ చేయడానికి ఆ పని చేస్తున్నాడు. మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్తా. కొంతమంది విషయంలో భవిష్యత్తును పట్టించుకోకుండా ప్రస్తుతం ఎలా ఉన్నారో దాన్ని బట్టి నడుస్తున్నాడు. ఉదాహరణకి ఇస్కరియోతు, యూదా, సౌలు. యూదా యేసుని వెండి నాణ్యాలకి అమ్మబోతున్నాడు. 30 వెండి నాణ్యాలకి. ఇలా అమ్ముకుంటాడన్న సంగతి తెలుసు ఆయనకి, అది భవిష్యత్తు. కానీ ప్రస్తుతానికైతే నమ్మకంగా ఉన్నాడుగా. 12గురులో ఒకడై ఉన్నాడుగా. కాబట్టి ప్రస్తుతాన్ని చూసి ముందు నడిపిస్తా అంటే ఇటు భవిష్యత్తులో చెడిపోతాడు కాబట్టి ముందే ఎందుకు వాడిని ఇచ్చేయాలి? ప్రస్తుతం బాగున్నాడు కదా, ఇప్పటికైతే ఈ అంతస్తు పొందడానికి యోగ్యుడిగా ఉన్నాడు కదా, ఇచ్చేద్దాం. భవిష్యత్తులో చెడిపోతే అప్పుడు చూద్దాం. సౌలు కూడా అంతే. భవిష్యత్తులో ఫస్ట్ ఏమో దేవుడికి విధేయుడిగా ఉంటాడు, తర్వాత తిరుగుబాటు చేస్తాడు. ఇది తెలుసు దేవుడికి. ఆయన ప్రస్తుతం నమ్మకంగా ఉన్నాడుగా, ప్రస్తుతం హంబుల్గా ఉన్నాడుగా, ప్రస్తుతం వినయంగా ఉన్నాడుగా, దీనుడుగా ఉన్నాడుగా, కాబట్టి ఇప్పుడు యోగ్యుడు అని ఆ ప్రస్తుతాన్ని చూసి కొంతమందిని బ్లెస్ చేసి వాడుకున్నాడు. కొంతమంది ప్రస్తుతానికి విర్రవీగినట్టున్నా
వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాళ్ళని సేవ్ చేసి వాళ్ళని నడిపించుకొచ్చాడు. అది కొత్త నిబంధన సౌలు జీవితంలో కనపడింది. పాత నిబంధన సౌలునేమో ప్రస్తుతాన్ని చూసి భవిష్యత్తును వదిలేసి నడిపించాడు. రెండోసారి చెబుతున్నా, అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు, అర్థం చేసుకోవడం ట్రై చేయండి. స్తోత్రం. అర్థమైంది కదా మీకు? పాత నిబంధన సౌలునేమో ప్రస్తుతాన్ని చూసి భవిష్యత్తు తేడా పడతాడని తెలిసి కూడా రాజును చేసేశాడు, ప్రస్తుతం లైన్లో ఉన్నాడు కాబట్టి. అంటే ఇతని విషయంలోనేమో భవిష్యత్తును చూడలేదు, ప్రస్తుతాన్ని చూశాడు. కానీ క్రొత్త నిబంధన సౌలు, అదే పౌలు సౌలుగా ఉన్నప్పుడు, అంటే పౌలుగా మారక ముందు చాలా క్రూరుడు. ఎంత దుర్మార్గం చేశాడంటే సంఘమును హింసించాడు, హత్యలు చేశాడు, దారుణాలు చేశాడు. ఆయన మీద దేవునికి వచ్చిన కోపానికి నల్లిని నలిపేసినట్టు నలిపేసేవాడు. నలపకపోగా ఇంత దుర్మార్గాలు చేస్తుంటే దర్శించాడు. ఆ దర్శనం తర్వాత ఈ సౌలే పౌలుగా మారి, మనందరం బైబిల్లో చదువుతున్న పుస్తకాలన్నింటిలో ఎక్కువ పుస్తకాలు రచించిన రచయితగా చరిత్రగాంచాడు, ప్రసిద్ధిగాంచాడు. ఆయనే అపోస్తలుడైన పౌలు. మరి పౌలు ప్రస్తుతం ఇబ్బందికరంగా ఉన్నాడు, హింసకుడు, దూషకుడు, హానికరుడుగా ఉన్నాడు సంఘానికి. కానీ ఆ సౌలుతో దేవుడు వ్యవహరించినప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాడు. ఓకే, అర్థమైందా? అయిందా? ఎంతమందికి అయింది చేతులు ఎత్తండి. కొంతమందితోనేమో ప్రస్తుతాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తును పట్టించుకోకుండా నడుస్తాడు. కొంతమందినేమో ప్రస్తుతాన్ని వదిలేసి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నడుస్తాడు. ఇద్దరు సౌళ్ళ లైఫ్లో సరిపోయింది మనకి, ఇంక వేరే సాక్ష్యం అవసరంలా. టోటల్గా ఒకటైతే నిజం, దేవుడు మన భవిష్యత్తుని ఎరుగున్నాడు. మనం ఏం కాబోతున్నామో, మనం ఏం చేయబోతున్నామో, మన ద్వారా భూమి మీద ఏమేమి కార్యాలు నెరవేరబోతున్నాయో మనకి తెలియదు, మన ఇంటి వాళ్ళకి తెలియదు, మన వీధి వాళ్ళకి తెలియదు, ఆయనకి తెలుసు. నీకు కూడా తెలియదు. నీ ద్వారా భవిష్యత్తులో దేవుడు జరిగించబోతున్నటువంటి కార్యాలు ఏమిటో సోదరి నీకు తెలియదు, నీ ఇంటి వాళ్ళకి తెలియదు, నీ వీధి వాళ్ళకి తెలియదు, నీ బంధువులకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. సోదరుడా, నీ ద్వారా దేవుడు భవిష్యత్తులో ఏమేమి కార్యాలు చేయబోతున్నాడో నేను చెప్తున్నాను. ఇంటోళ్ళకి బంధువులకి కాదు, అసలు నీకు కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న కార్యం ఆనాడు నాకు కూడా తెలియదు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఊహలో కూడా అనుకోలేదు, అందుకే ఆ పాట పాడుకున్నా. ప్రస్తుతాన్ని చూసి ఆందోళన పడుతున్నావు, కానీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఆయన నడుస్తున్నాడు. ఖచ్చితంగా జరిగింది అది. ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఆమేన్. నీ నమ్మిక అలాగున్న నీ విషయంలో కూడా దేవుడు చేయబోతున్న కార్యాలు నీకు తెలియవు. కానీ ఒకటి మాత్రం నిజం, సోదరుడా సోదరి, నీ భవిష్యత్తును దేవుడు ఎరుగున్నాడు. నువ్వు అడగటం కాదు, ఊహించటం కాదు, వీటన్నిటికంటే ఎక్కువైన కార్యములు నీ ద్వారా, నీ ఎడల, అలాగే నీ ద్వారా ఆయన చేస్తాడు. ఆయన చేయబోతున్నాడు. అది నువ్వు అనుభవిస్తావు, ప్రాక్టికల్గా అనుభవిస్తావు. నా దేవుడు అనుమతించే అనుభవాలన్నీ ఇప్పుడు నీకు నష్టాలుగా, కష్టాలుగా, ఇబ్బందులుగా కనపడతాయి, కానీ కొంచెం నిన్ను గాయపరిచినట్టు కనపడతాయి, కానీ ఇవన్నీ నీ భవిష్యత్తు గేయాలకు మూలాలు అవుతాయి. నీ భవిష్యత్తు గేయాలు వస్తాయి నీలోంచి, గేయాలు, ఆ గేయాలకి ఇవి మూలాలు అవుతాయి. అలా చేస్తాడు ఆయన. ఏమండి, నిన్ను నలగొట్టడానికి, నిన్ను విర్రగొట్టడానికి ఆయన ఏమన్నా నీ మీద పగబట్టాడా? ఆయన ఏమన్నా నీకు శత్రువా? అరే, నువ్వు పాపివై ఉండగానే నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి ఈరోజు నువ్వు మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, నీ జీవితానికి ఆయనకు అప్పగించుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చి నువ్వు ఆయన అడుగుజాడల్లో నడుస్తుంటే
హత్తుకుంటాడా లేకపోతే మొత్తుతాడా? మరి ఎక్కువగా ప్రేమిస్తాడు కదా. నువ్వు శత్రువుగా వ్యవహరించినప్పుడే నీ కోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమించినోడు ఇప్పుడు నువ్వు ఆయనకు మిత్రువు అయ్యావు. నిన్నెట్లా ద్వేషిస్తాడు? నిన్నెట్లా పగబడతాడు? కాదు కాదు కాదు, నీకెప్పుడు ఆయన శత్రువు కాదు. కొన్ని కఠినమైన పరిస్థితులు నీ జీవితంలో తారసపడటం, కొన్ని చేదైన అనుభవాల్లో కూడా నువ్వు ప్రయాణం చేయటం నిన్ను అలా అనిపిస్తుంది. కానీ వాస్తవానికి అవన్నీ కూడా భవిష్యత్తులో ఒక్కొక్కటి నీకు ఎదురు కాకపోతే నువ్వు ఎంత నష్టపోయేదానివో ఎంత నష్టపోయేవాడివో నీకు భవిష్యత్తులో అర్థమైంది. ఈరోజు నీకు అనుభవం ఎదురైనటువంటి చేదైన అనుభవాలన్నీ భవిష్యత్తు ఆనందకరమైన సాక్ష్యాలు అవుతాయి. స్టార్టింగ్ నుంచి నేను అన్ని వైపుల నుంచి ఇబ్బంది ఎదుర్కొంటూ వచ్చాను. నేను ఎదుర్కొన్న చేదైన అనుభవాలు నా జీవితాన్ని అంతం చేస్తాయేమో అనుకున్నాను, కానీ కాదు. ఒక ఆశ్చర్యకరమైన మలుపు తీసుకుని అవి పరిమళంగా వెదజల్లబడటం అనేది జరిగింది. ఈ దశలో వచ్చిన తర్వాత కూడా, ఈ మెట్టుకు వచ్చిన తర్వాత కూడా నాకుండే నలుగుడు నాకుంది, నాకుండే శోధన నాకుంది, నాకుండే ప్రెషర్ నాకుంది. ఎందుకు దేవా అంటే ఆయన చెప్పే సమాధానం ఒకటే, నేను అన్నీ నీ మంచిగా చేస్తానని తెలుసు కదా. ఇంతకుముందు అనుమతించినవి కొంత పరిమళానికి దారి తీస్తే ఇప్పుడు అనుమతించినవి విస్తారమైన పరిమళానికి దారి తీస్తాయి. డోంట్ వరీ, నన్ను నమ్ము, అంతే. నన్ను నమ్ము, రిలాక్స్గా ఉండు. నన్ను నమ్ము, నా మీద అనుకో, రిలాక్స్గా ఉండు, నేను చూసుకుంటా. తట్టుకోలేని దేవా అని నేను అన్నాను. ఎందుకంటే తట్టుకోలేనంత ఆయన నాకు ఇవ్వడు. ఏదన్నా బరువు వేశాడు అంటే దాన్ని మోసే సామర్థ్యం నాకు ఇచ్చాడని నోరు మూసుకొని సహించాల్సిందే తప్ప తట్టుకోలేకపోతున్నాను దేవా అనే డైలాగ్ నేను వేయను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఈ బరువు వేసావంటే నన్ను నమ్మావు, నీకు స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చాడు, అంతే. బిడ్డలారా, గుర్తించారు కదా దేవుని 3 సంగతులు. 1, నీ భవిష్యత్తును ఆయన ఎరుగున్నాడు. 2, నీకు ఇచ్చిన సామర్థ్యతలు, నీ భవిష్యత్తు నీకు తెలియదు, ఆయన తెలుసు. నీకున్న సామర్థ్యాలు నీకు తెలియదు, ఆయన తెలుసు. అంతేకాదు, నువ్వు ఏ మోతాదులో మొయ్యగలవో, ఎంత శోధన తట్టుకోగలవో అది కూడా ఆయనకు తెలుసు. ఈ 3 ఎరిగున్న దేవుడు అన్ని సమకూర్చి నీ మేలుకే జరిగిస్తూ ఉన్నాడు. దాని రిజల్ట్ అనేది ఫ్యూచర్లో ఇంకా కొంతకాలంలో నువ్వు పొందుతావు, నేను పొందుతా. ఈ నమ్మిక గలవారమై ప్రభు వైపు చూస్తూ, ఎందుకంటే నీలో ఉన్నవి ఆయనే తీయాలి బయటికి, ఆయనే తీయాలి బయటికి, ఆయనే తీర్చిదిద్దాలి. ఆయన వైపు చూసినప్పుడే నా లైఫ్ ఎలాగా ధన్యమైంది. మీకు కూడా చెబుతున్నాను, అటే చూడండి. ఖచ్చితంగా ఆయన ప్రమేయం ఉంది నీ లైఫ్లో, ఆయన జోక్యం ఉంది నీ జీవితంలో. ఇప్పటివరకు ఎదురైనవన్నీ కూడా ఆయనకు తెలియకుండా జరగలేదు, మొత్తం తెలుసు, అన్నీ చూస్తున్నాడు. తప్పకుండా ఇవన్నీ కూడా నీకు ఫేవర్గా మారేటట్టు ఆయన చేయబోతున్నాడు. అందుకే రప్పిస్తాడు. ఓకే, అర్థమైంది కదా. అలాంటి పరిస్థితుల్లో నీకు సిద్ధపరచకపోతే అసలు ఈ కొలిమే రాదు నీకు. కొలిమి వచ్చిందంటే నువ్వు లైన్లో ఉన్నావు, ఆయన చేతుల్లో ఉన్నావు. ధైర్యంగా ఉండవు, విశ్వాసంతో ఎదుర్కో. మళ్ళీ చెప్పండి, నోరు తెరిచి అందరు చెప్పండి. నీకు అనుమతించబడిన శోధన అది నీ మేలుకా కీడుకా? డౌట్ లేదా? గట్టిగా చెప్పారు. ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. అంటే ఇందాక విన్న మాట గట్టిగా పట్టుకున్నారు. కీడుకే అంటే ఆయన ఆమెను అంటాడేమో అని. మేలుకే, ఖచ్చితంగా మేలుకే. ఎందుకంటే దేవుడు నీకు శత్రువు కాదు. నీకోసం ప్రాణం పెట్టిన మీ నాన్న నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మాటలన్నిటిని బట్టి నిన్ను మహింపరుస్తూ యేసు నామములో ప్రార్థించి నిన్ను కృతజ్ఞతలతో మహింపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రస్తుతం ఎదురవుతున్న ప్రతికూలతల్ని బట్టి కృంగిపోవద్దు. అవసరమును బట్టి కొంచెము కాలము నీకు శ్రమ కలుగుతుందన్నాడు.
పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, అవసరమును బట్టి కొన్ని శ్రమలు మీకు కలుగుతున్నాయి, కానీ అమూల్యమైన మీ విశ్వాసము అగ్ని పరీక్షకు నిలిచి ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత పొందడానికి అది కారణమైంది అంట. ఈరోజు నీ జీవితానికి, నా జీవితానికి అనుమతించబడేటువంటి ఈ శోధనలు 2 ప్రయోజనాలు మనకు తెస్తాయి బిడ్డలారా. ఒకటి ఇక్కడ మనం విస్తారంగా ఫలించడానికి అది కారణమైంది. రెండవది, అక్కడ కూడా బహుమానం ఉంటుంది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, దూషించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు సంతోషించి ఆనందించండి, గంతులు వేయండి, మీ ఫలము పరలోకమందు అధికమగును అన్నాడు. అంటే ఇక్కడ మరియు అక్కడ బహుళ ప్రయోజనం ఉంది మనకు అనుమతించే వాటి వెనక. కాబట్టి మీరు ఫేస్ చేస్తున్న పరిస్థితుల్లో కలత చెందకుండా, కృంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగండి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన పొరపాటును కూడా నిన్ను వదిలిపెట్టాడు. ఆయనకి తెలియకుండా నీ లైఫ్లో ఏది జరగదు. జరిగినవన్నీ నువ్వు తట్టుకోగలవు అని ఎరిగి నీకు అనుమతించాడు. తట్టుకుంటావు, గెలుస్తావు, పరిమళిస్తావు. ఇదే జరుగుతుంది. అన్నీ నీకే ఫేవర్గా మారతాయి, అన్నీ నీకే అనుకూలంగా మారతాయి, అన్నీ నీకే టర్నింగ్ పాయింట్స్ అవుతాయి. అన్నీ నీ తలను ఎత్తడానికి నా దేవుడు వాడుకున్న సాధనాలు అవుతాయి. సమస్తము ఆయనకు సేవ చేసినట్టు నీకు సేవ చేస్తాయి. అది జరిగిద్ది. నమ్మి కృతజ్ఞతలు చెప్పు. థ్యాంక్ యూ లార్డ్, నాతో స్ట్రైట్గా ఈ ఆల్ నైట్లో నన్ను దర్శించినందుకు నీకు వందనాలు, నన్ను సంధించినందుకు స్తోత్రాలు, నా హృదయ రహస్యములు ఎరిగి నాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్తాం, స్తోత్రాలు చెప్తాం, నిండు మనసుతో కృతజ్ఞతలు చెప్తాం. పరిశుద్ధాత్మ దేవునికి, మనల్ని ధైర్యపరిచిన దేవునికి, మన భవిష్యత్తు ఎరుగున్నానని మనకు మాట ఇచ్చిన దేవునికి, నీకు ఇచ్చిన సామర్థ్యాలు నీలో ఉన్నాయి. నిద్రాణమైన నేను మేలుకొల్పుతాను. నీకేమి ఇచ్చానో నీకు తెలియదు, నీకు ఎంత కృపనిచ్చానో నీకు తెలియదు, నాకు తెలిసి ఇచ్చిన వాడికి వాటన్నిటిని నేను వినియోగంలో పెడతానని నాతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రము, 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 స్తోత్రము. వయస్సు నిమిత్తము లేదు, జ్ఞానము నిమిత్తము లేదు, పరిస్థితుల నిమిత్తము లేదు, అన్నిటిని అధిగమించి నిన్ను నేను పరిమళింపజేస్తానని నాతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రము, 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 స్తోత్రము. సంతోషంగా అప్పగించుకుంటున్నాం ప్రభువా. విరువునైనా మమ్మల్ని విరువు, పగలగొట్టునైనా మమ్మల్ని పగలగొట్టు, చెక్కునైనా మమ్మల్ని చెక్కు, కాల్చునైనా నీ అగ్ని చేత కాల్చి శుద్ధ సువర్ణముగా మార్చు. నీకు స్తోత్రము, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముక్కు సూటిగా మాట్లాడినందుకు, చాలా వివరణాత్మకంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం. ఈ విషయాలన్నిటిని బట్టి నీకు మహిమను ఆరోపిస్తూ ఉన్నాం. నా ప్రభువా, ఈ సంగతులన్నీ ఎత్తి ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మేము ఎదుర్కొంటున్న చేదైన అనుభవాలు భవిష్యత్తులో మధురమైన అనుభవాలుగా, తీయని జ్ఞాపకాలుగా నువ్వు మార్చుతున్నందుకు స్తోత్రము. మార్పు చెందని మా కుటుంబ సభ్యులను గురించి, సమాజ ప్రజలను గురించి కూడా నువ్వు అద్భుతంగా మాట్లాడా. ఈరోజు మూర్ఖంగా ఉన్నవాళ్ళు భవిష్యత్తు పౌలులు అవుతారు. నేడు సౌలులే భవిష్యత్తు పౌలులు అవుతారు. మీకంటే ఎక్కువగా భక్తి చేస్తారు, మీకంటే పరిపూర్ణంగా ఉంటారు అనే మాట నువ్వు మాట్లాడావు. కృతజ్ఞతలు ప్రభువా. ఈ విషయాలన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. హృదయ ఆలోచనలు పసిగట్టగలిగిన దేవా నాయనా, ఏనాడో మమ్మల్ని చేతబట్టావు, నడిపిస్తున్నావు. అంతవరకు నువ్వు ప్రేమించే గొర్రెలను వదిలిపెట్టావు.